జాతర జరుగుతుంది. జాతర ఏంటంటే ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత గంగానమ్మ దేవాలయం ఎన్ని సంవత్సరాలు జరిగి వార్షికోత్సవం సందర్భంగా ఈ జాతర జరగడం జరుగుతుంది. ఈ వార్షికోత్సవం జల జాతరగా ముత్యాలమ్మ తల్లి దగ్గర జాతర చేసుకుని అందరూ గ్రామంలోని ఆడపడుతులు మరియు అందరూ కూడా జాతరగా వెళ్ళి అక్కడ జాతర చేసుకొని మళ్ళీ అదే టైంగా మళ్ళీ గంగానమ్మ తల్లి దగ్గరికి వందల మంది మిల్లులతో తీసుకొని వచ్చి గంగానమ్మ తల్లి దగ్గర అభిషేకం చేసుకొని మళ్ళీ బోనాలు తీసుకొని చెప్పి స్త్రీలందరూ కూడా రావడం జరిగింది. అందరూ కూడా ఈ జాతరకి రావడం చాలా సంతోషంగా అని చెప్పి భావిస్తున్నాము. సాయంత్రం కూడా అందరికీ అన్నదానం కూడా కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం దాత జానకి శివయ్య అలాంటిది ఈరోజు మొదటి సంవత్సరం సందర్భంగా మొన్న 17వ తారీఖు రోజు చండీ యాగం నిర్వహించి భక్తులసే అశేష అఖండమైన జనసందోహంతో భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేసినాము. ఈరోజు జలబిందెలతో మొదటగా ముత్యాలమ్మ తల్లిని దర్శించుకొని జలబిందుల అభిషేకం చేసి తిరిగి మళ్ళీ గంగానమ్మ తల్లి గాడికి వచ్చి అంతా ఊళ్ళో ఆడపడుచులు ఆడబిడ్డలు మొత్తం సమిష్టిగా ఈ గంగానమ్మ తల్లిని జాతరను చాలా గొప్పగా బ్రహ్మాండంగా అందరూ యువత కుర్రోళ్ళు కానీ అంతా చాలా జాగ్రత్తగా చాలా చక్కగా చాలా బ్రహ్మాండంగా నిర్వహించి తదనంతరం సాయంత్రం అన్నదాన కార్యక్రమం చుట్టుపక్కల 2 మండలాల జనం వచ్చేటట్లు ప్రచారం చేసుకొని చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఆ తల్లి గంగానమ్మ తల్లి ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని ఆ తల్లి ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన శివయ్య కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.